హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా హార్ట్ఫుల్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజటి వ్లాగ్ వచ్చి ఇంట్లో నేను చిన్న చిన్న పనులు చేసుకుంటూ అలాగే DIY ఐడియాస్ అయితే చూపిస్తానండి. ఉదయం టైం వచ్చేసి 11 అయితే అవుతోందండి. నిన్న ఉతికిన బట్టలు అయితే ఉంటే మడత పెడుతున్నాను. నాకైతే బట్టలు ఉతకడం ఏమో గానండి, బట్టలు మడత పెట్టాలంటే మాత్రం ఒక పెద్ద టాస్క్ అనుకోండి. ఉతికిన బట్టలు గనక అలాగే చైర్లో పెట్టి బయట వదిలేసానంటే ఊర్లో తిరిగే కుక్కలు ఉంటాయి కదండి, అవి వచ్చి చింపడమో లేదంటే లాక్కెళ్ళడమో లేదంటే బట్టలన్నీ కూడా కిందికి గుంజి వాటిపైన పడుకోవడమో ఏదో ఒక పని అయితే చేస్తాయండి. అందుకోసమే ఓపిక లేకపోయినా సరే బట్టలు అయితే ఖచ్చితంగా మడతబెట్టి ఇంట్లో పెట్టేసుకోవాలి. ముందు నేను బట్టలు మడత పెట్టడం వల్ల పెద్ద లాభం ఏం లేదండి. ఎందుకు అంటే గనక బీరువా ఓపెన్ చేయగానే చూస్తారు కదా, అంత కష్టపడి బట్టలు మడత పెట్టినా సరే ఆ బట్టలన్నీ తెచ్చి ఇందులోనే కుచ్చాలి. బీరువాని ఎంత నీట్ గా సర్దుకున్నా సరే ఒక 2 days మాత్రమే నీట్ గా ఉంటుందండి. ఇంకా నా బట్టలు, పిల్లల బట్టలు, మా వారి బట్టలు అందరివి అందులోనే ఉండాలంటే కొంచెం ఇబ్బందే కదా. నేను ఒక షార్ట్ లో అయితే మనీ ప్లాంట్ చూపించాను కదా, అదైతే కాస్త పెద్దగా అయిందండి. వాటర్ అయితే చేంజ్ చేస్తూ ఉన్నానన్నమాట. ఇంకా బట్టలు మడత పెట్టి బీరువాలో పెట్టే లోపు మా చిన్న బాబు అయితే పడుకున్నాడు. మా చిన్నత్తమ్మ వాళ్ళు పొలం దగ్గర నుంచి కర్బూజా పండు అయితే తీసుకొచ్చారంట. ఇంకా సగం అయితే వాళ్ళు కట్ చేసుకొని సగం అయితే నాకు ఇచ్చారు. ఇంకా దాన్ని తీసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేశాను. టైము ఎంతైనా అవ్వనివ్వండి, పిల్లలు పడుకున్నారంటే ఇంకా మనం పని చేసుకోవాలి అంతే. పిల్లల్ని పట్టుకోవడానికి పెద్దవాళ్ళు ఎవ్వరూ లేనప్పుడు మనకు ఏ టైం దొరికినా ఆ టైంలో పని చేసుకోవాలి. మనం ఇంట్లో ప్రశాంతంగా పని చేసుకోవడానికి ఏదైనా సమయం ఉంది అంటే అది పిల్లలు పడుకున్నప్పుడేనండి. అందుకే ఇంకా బాబు పడుకోగానే సిలిండర్ మీద అయితే నీళ్లు పోసుంచాను, నానితే తొందరగా పోతుంది కదా అనేసి. సిరాపురి అయితే చేశానన్నమాట. అయితే సిలిండర్ మీద పడింది, ఇంకా అది కొంచెం గట్టిగా అయితే తొందరగా పోదు కదా, అందుకే వాటర్ వేస్తే తొందరగా పోతుంది అనేసి వాటర్ అయితే చల్లి పెట్టాను. ఇంకా వంట చేయడానికి వాడిన గిన్నెలు, అన్నంవి, కూరవి అన్ని కూడా ఉడిచిపెట్టేసి ఒకేసారి తోమేస్తున్నానండి. పెద్దోడైతే అంగన్వాడికి వెళ్ళాడు. 3:30 వరకు అయితే వచ్చేస్తాడండి. మా ఇల్లు అయితే గనక ఊరి చివర ఉంటుందండి. చుట్టుపక్కల వాళ్ళు కూడా పొద్దున 9-9:30 వరకు అయితే పొలాల్లోకి వెళ్ళిపోతారండి. ఇంకా నేను మా చిన్నోడు మాత్రమేనండి ఇంటి దగ్గర ఉండేది. మా వారైతే పొద్దున్నే లేచి పౌల్ట్రీ ఫామ్ కి అయితే వెళ్ళిపోతారు. ఇంకా మా వారు వచ్చి మార్నింగ్ 5:30 కలగా వెళ్ళిపోతారండి. 8-8:30 వరకు అయితే వస్తారు మార్నింగ్. ఇంకా నేను ఆయన కలిసి మళ్ళీ 9:30కి అయితే పౌల్ట్రీ ఫామ్ దగ్గరికి వెళ్తాం. కొంచెం పని ఉంటుంది. బాబునైతే మా వాళ్ళు ఎవరైనా ఉంటే ఇచ్చి వెళ్తాము. ఇప్పుడు ఒక సింపుల్ DIY అయితే చూపిస్తా. కొన్ని కార్డ్బోర్డ్ ముక్కలను అయితే తీసుకున్నానండి. అన్ని కూడా ఒకే సైజ్ లో కట్ చేసుకొని ఒకదానిపైన ఒకటి పెట్టి అయితే అతికిస్తున్నాను. నేనైతే ఫెవికాల్ ని యూజ్ చేస్తున్నానండి. అన్ని పీసెస్ కూడా అలాగే అతికించుకుంటున్నాను. ఎంత హైట్ కావాలనేది మీ ఇష్టం. అవి అంత తొందరగా అతుక్కోవు కాబట్టి టేప్ అయితే వేసాను అనమాట పోకుండా. ఇంకా దాన్ని కవర్ చేస్తూ బ్లాక్ కలర్ చార్ట్ ఉంటే వేసాను. ఇంట్లో ఒక పాత ఎంబ్రాయిడరీ ఫ్రేమ్ ఉంటే తీసుకున్నానండి. అలాగే ఒక బ్లౌజ్ కేసే లేస్ నైతే తీసుకున్నానండి. ఫ్రేమ్ నైతే కవర్ చేస్తూ చుట్టూ చుడుతున్నాను అనమాట. ఎప్పుడైనా ఖాళీ టైం దొరికినప్పుడు ఇలాంటివన్నీ కూడా ట్రై చేస్తూ ఉంటానండి. ఖాళీ సమయం దొరకడం కష్టమైనప్పటికీ ఇలాంటివి తయారు చేయడం ఇష్టం కాబట్టి సమయాన్ని కొంతవరకు కేటాయిస్తానండి. లేస్ అయితే చాలా చిన్నగా ఉందండి. ఫ్రేమ్ చుట్టూ అయితే రాలేదు. పర్లేదండి, మనకైతే చుట్టూ అవసరం లేదు. నేను ఈ ఫ్లవర్స్ అయితే మీషోలో బుక్ చేశాను. చాలా బాగున్నాయండి. ఇంతకు ముందు షార్ట్స్ లలో కూడా పెట్టాను. ఇంకా ఎక్కడైతే లేస్ సరిపోలేదో అక్కడ మొత్తం కూడా ఫ్లవర్స్ అయితే అంటించేసానండి. ఫ్లవర్స్ అయితే చాలా కలర్స్ వచ్చాయి, కానీ నేను పింక్ ని ఎంచుకొని పింక్ మాత్రమే పెట్టాను. ఇంకా ఫస్ట్ వచ్చేసి మనం బేస్ కోసం ఒకటి బ్లాక్ కలర్ చార్ట్ అయితే వేసాం కదా కార్డ్ బోర్డ్ కి, ఆ బేస్ కి అయితే మిడిల్ లో ఫ్రేమ్ నైతే అంటించేసాను. గమ్ పెట్టాక కాసేపు అయితే ప్రెస్ చేసి పట్టుకోండి, అప్పుడే బాగా స్టిక్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది అల్లం వెల్లిపాయ డబ్బా అండి, చిన్నది. అయితే క్యాప్ కి వచ్చేసి నేను గమ్ అంటించేసి లేస్ నైతే అంటించేసుకున్నాను. కింది వైపు కూడా ఒక 2 వరుసలు అయితే లేస్ నైతే అంటించానండి. ఇంకా ఈ లైట్స్ వచ్చేసి నేను మీషోలో అయితే బుక్ చేశానండి. 6 వచ్చాయి. లైటింగ్ మాత్రం సూపర్ గా ఉందండి. ఆ లైట్ ని డబ్బలు వేసి క్లోజ్ చేశాను. ఇంతకు ముందు రెడీ చేసుకున్న స్టాండ్ కి ఈ బాక్స్ నైతే ఊయలలాగా కట్టేశాను. కింది వైపున అంత బాగా అనిపించట్లేదని ఒక 3 ఫ్లవర్స్ అయితే స్టిక్ చేశాను. ఇలా చీకట్లో ఉన్నప్పుడు మాత్రం చాలా బాగా కనబడుతుందండి. లైటింగ్ అనేది మనకు చీకట్లోనే కనబడుతుంది. ఇదిగోండి బయటికి తీసుకొస్తే నార్మల్ గానే ఉంది కదా, చీకట్లో మాత్రం సూపర్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంతకు ముందు అయితే సిలిండర్ పైన వాటర్ చల్లి పెట్టాను కదా, అది మొత్తం కూడా బాగా నానిందండి. ఇంకా సిలిండర్ అయితే తుడిచేసుకుంటున్నాను. హెవీగా వాటర్ పోసి కడగడానికి అయితే రాదండి. కింద అయితే చెక్క ఉంది కదా, చెక్క పాడైపోతుంది. ఇల్లు కడిగినప్పుడు మాత్రమే నేను వాటర్ ఎక్కువ పోసి కడుగుతాను, లేదంటే నార్మల్ గానే వాటర్ పోసి తుడుచుకుంటాను. ఫస్ట్ అయితే వాటర్ పోస్తూ కడుగుతూ మసిబట్టకే తుడుస్తానండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మంచిగా ఒక కాటన్ క్లాత్ తో అయితే తుడుచుకుంటాను, అప్పుడు నీట్ గా అయిపోతుంది. వంట అయిపోయిన తర్వాత సిలిండర్ తుడుచుకుంటే మనసుకు ప్రశాంతంగా
ప్రశాంతంగా ఉంటుందండి. మాకైతే సపరేట్ గా కిచెన్ లేదు కాబట్టి ఎవరైనా ఇంట్లోకి రాగానే ముందు సిలిండరే కనబడుతుంది. నీట్ గా లేకుంటే ఇంకా చూడటానికి కూడా అంత బాగోదు కదా, అందుకే ఇంకా ఎప్పటికప్పుడు నీట్ గా పెట్టుకుంటూ ఉండాలి. అంతేకాదండి, చిన్న పిల్లలు ఉన్న దగ్గర ఇంకా అదోటి ఇదోటి చల్లుతూ ఉంటారు కదా, ఈగలు అయితే చాలా ఉంటాయి. అందుకే సిలిండర్ గానీ మనం తినే వస్తువులు ఉండే ప్లేస్ అయితే శుభ్రంగా ఉంచుకుంటే మనకే మంచిది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది చూసారా అండి, ఆయిల్ బాక్స్ చాలా జిడ్డు జిడ్డుగా అయిపోతుంది అనమాట. ఎన్నిసార్లు కడిగినా అలాగే అయిపోతుంది. అది దాన్ని అయితే మారుద్దాం. ఈ సీతాఫలం పండ్లు వచ్చేసి మా ఇంటి ముందు అయితే చెట్టు ఉందండి, తెంపి పెట్టాము మాగుతాయి అనేసి. అదేనండి, పండ్లు అవుతాయి అనేసి తెంపి పెట్టామన్నమాట. ఇంకా ఇవి వచ్చేసి మనం మీషోలో తీసుకున్న శివయ్య గణపయ్య. నేనైతే మీషోలో ఒక ప్రొడక్ట్ తీసుకున్నానండి, అది ఎలా ఉందో ఇప్పుడైతే చూద్దాం. ఇంతకు ముందు చెప్పాను కదా ఆయిల్ బాక్స్ అయితే జిడ్డు జిడ్డుగా అయిపోయింది అనేసి. అంతేకాకుండా అవైతే ఎక్కువ స్పేస్ తీసుకుంటున్నాయండి, అందుకే ఈ ఆయిల్ బాటిల్స్ అయితే బుక్ చేశాను. చూడటానికి మాత్రం మస్తు ఉన్నాయండి, కానీ కింద పడితే మాత్రం నా పని గోవింద. పెద్ద ఆయిల్ బాటిల్స్ వచ్చేసి 2 వచ్చాయండి, ఒక లాడిస కూడా వచ్చింది. ఇంకా చిన్నవి గాజు సీసా బాటిల్స్ అయితే 6 వచ్చాయండి. నిజంగానే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, కాకపోతే చేయి జారకుండా చూసుకోవాలి. పైన ఓపెన్ చూడండి, 2 సైడ్స్ ఓపెన్ లాగా వచ్చాయన్నమాట, బాగున్నాయి. ఇవి నేను ఎందుకోసం బుక్ చేశాననేది చూపిస్తానండి. మా వారైతే ముందే వార్నింగ్ ఇచ్చారు, ఒకవేళ చేయి జారి కింద పడితే బాటిల్ పగిలితే పగులుతుంది లేండి, కానీ ఆయిల్ కూడా చల్లిపోతుంది కదా, అప్పుడు చెప్తాను ఈ పని అనేసి ముందే వార్నింగ్ అయితే ఇచ్చారు. ఇవన్నమాట అందులో వచ్చిన ఐటమ్స్. ఇంకా ఆయిల్ అయితే నేను బాటిల్లో పోస్తున్నాను. ఈ ఆయిల్ వచ్చేసి మేము మొన్న అప్పాలు అయితే చేసుకున్నామండి, కాబట్టి కొంచెం రెడ్ గా కనపడుతుంది. రెడ్ గా కనిపిస్తుందని కల్తీ నూనె అనుకునేరు, కాదండి అప్పాలు కాల్చినందుకు అలా ఉందన్నమాట. ఆయిల్ ఎలా పడుతుందా అనేసి టెస్ట్ అయితే చేస్తున్నాను. సన్నగా దారలాగైతే పడుతుందండి. ఇంకా 2 బాక్సుల్లోకి కూడా నేను ఆయిల్ అయితే పోసి పెట్టుకున్నా. ఇలా వాడిన నూనె అలాగే మంచి నూనె పోసి పెట్టుకుందాం అనేసి 2 బాటిల్స్ ఉన్నవైతే నేను బుక్ చేశాను. ఒకవేళ ఎవరైనా కిటికీ దొబ్బితే నా పరిస్థితి ఏంటి? ఇంకా ఈ చిన్న చిన్న సీసాలోకి అయితే నేను మసాలాలు అయితే నింపి పెట్టుకుంటున్నానండి. అయితే ఏ సీసాలో ఏ మసాలా ఉంది అనేసి గుర్తుపట్టడం కష్టం కదా, అందుకనైతే నేను సీసా పైన పేపర్ టేప్ అయితే అంటించి రాసి పెట్టుకుంటున్నానండి. చికెన్ అనేసి రాశాను దానిపైన, అలాగే అన్నిటిపైన కూడా చికెన్, మటన్, చాట్ మసాలా అన్ని కూడా రాసి పెట్టుకున్నానండి. మామూలుగా ఇలా బాక్సెస్ అయితే తీసుకుంటాం కదా మనము, ఓపెన్ చేసి పెట్టడం వల్ల కొంచెం స్మెల్ పోయినట్టు అయితే అవుతుందండి, బాగాలేదనిపించింది నాకైతే. అందుకే ఇలా ఏదైనా బాక్స్ లో వేసి పెట్టుకుంటే బాగుంటుంది అనేసి అనుకున్నాను. ఇవి కూడా బాగా నచ్చాయి మీషోలో చూస్తుంటే. ఇంకా ఆయిల్ కి అవుతుంది, అలాగే మసాలాకి కూడా యూజ్ చేసుకోవచ్చు అనేసి నేను తీసుకున్నాను. ఒక ఫోన్ బాక్స్ కి అయితే కలర్ పేపర్ వేసుకున్నానండి, అందులో అయితే అన్ని మసాలాలు కూడా పెట్టుకుంటాను అనమాట. నాకైతే గాజు ఐటమ్స్ అంటే బాగా ఇష్టం అండి, పగిలిపోతాయని కొంచెం భయం కూడా. ఇంకా ఎంటీ సీసాలు అయితే ఉన్నాయి కదా, అందులోకి అయితే గరం మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చూడటానికి మాత్రం బాగున్నాయి కదా, యాలకులు, లవంగాలు, చెక్క అన్ని కూడా తెప్పించుకున్నానండి. మసాలా అయితే ప్రిపేర్ చేసుకొని అందులో వేసుకుందాం అనేసి ఖాళీదే పెట్టాను. ఇంకా వాటిని అయితే ఫోన్ బాక్స్ లో సెట్ చేసుకొని చెక్క పైన అయితే పెట్టేసుకున్నాను. ఇంకా మసాలా బాక్స్ లు అయితే ఉన్నాయి కదా, వాటిని పడేయడం ఎందుకని ఒక చిన్న క్రాఫ్ట్ అయితే చేశాను. మసాలా బాక్స్ ని సగం కి ఫోల్డ్ చేసి అయితే చిన్న చిన్న బాక్స్ లాగా రెడీ చేశానండి. ఒక మసాలా బాక్స్ ని మాత్రం ఓపెన్ చేసే విధంగా, క్లోజ్ చేసే విధంగా అయితే తయారు చేసుకున్నాను. ఇంకా మసాలా బాక్స్ కి చుట్టూ కూడా కలర్ పేపర్ ఉంటే అంటించేస్తున్నానండి. జస్ట్ ఆ బాక్స్ కి కలర్ పేపర్ అంటించేసి ఈ బాక్స్ లో అందులో సెట్ చేసుకోవడమేనండి, అంతే. పేపర్ అతికిస్తుంటే నాకంటే ఎక్కువ కూడా మా బాబు అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. మనం నోట్స్ లకి అట్ట వేసుకున్నాం కదా చిన్నప్పుడు, సేమ్ దీనికి కూడా అలాగే వేసానండి. ఇలా పడేసే వాటితో కూడా మనం ఎన్నో యూజ్ చేసుకునే ఐటమ్స్ అయితే తయారు చేసుకోవచ్చండి. ఇదిగోండి పేపర్ మొత్తం అంటించుకున్న తర్వాత దానిపైన హార్ట్ షేప్స్ అయితే డ్రా చేసుకున్నాను. ఇంతకు ముందు మసాలా బాక్స్ లతో అయితే చిన్న చిన్న బాక్సులు లాగా తయారు చేసుకున్నాను కదా, అందులో కొంచెం స్ట్రాంగ్ గా ఉండడానికి కింది వైపు అయితే జస్ట్ చార్టును వేసాను. ఇంకా ఆ మూడింటిని కూడా ఇంకో మసాలా బాక్స్ లో అయితే ఇలా సెట్ చేసుకున్నాను అనమాట. ఇక అందులో వచ్చేసి మనం చైన్స్ గానీ, ఇయర్ రింగ్స్ గానీ, క్లిప్స్ గానీ, లేదంటే రబ్బర్స్ గానీ, మన ఇష్టం ఉన్నవి ఏవైనా సరే చిన్న చిన్న వస్తువులను అయితే పెట్టుకోవచ్చు. చూసారు కదండి, ఏ చిన్న వస్తువును కూడా పాడేయకుండా మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత వచ్చేసి ఎప్పుడు అన్నమే తినాలంటే మనకే బోర్ కొట్టినట్టు అవుతుంది, తినాలనిపించదు. అలాంటిది పిల్లలకు ఊరికి అదే పెడితే కూడా నచ్చదనమాట, మారం చేస్తూ ఉంటారు కదా. ఇంకా అప్పుడప్పుడు అవి ఇవి చేసి పెడుతుంటే కొంచెం ఇష్టంగా తింటూ ఉంటారు. మా వాడికైతే ఆలు బజ్జీ అంటే చాలా ఇష్టం అండి. ఆలుగడ్డనైతే ఎక్కువ ప్రిఫర్ చేయనండి, ఎక్కువ వండను. వాతం అనేసి అంటారు కదా, అందుకైతే నేను ఆలుగడ్డని ఎక్కువ తినను. ఎప్పుడో ఒకసారి చపాతీ చేసుకున్నప్పుడు కర్రీ, లేదంటే ఇలా అప్పుడప్పుడు ఆలు మిర్చి అయితే వేస్తూ ఉంటా. ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఆలు మిర్చి, ఒకసారి ఉల్లిగడ్డ పకోడీ, ఇలా అవి ఇవి చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారన్నమాట తిండి
మీద. మా పెద్దోనికైతే అసలు ఆకలి కాదా ఏంటి అర్థం కాదు, ఒక్కసారి కూడా అన్నమే అమ్మ అని అడిగిందే లేదు. అడుగుతాడు అన్నమేయమని, కాకపోతే టీవీ కోసం అడుగుతాడు అన్నమాట. ముందే చెప్తాడు, అమ్మ నేను అన్నం తినను, టీవీ పెడితే తింటా. ఇంకా టీవీ పెట్టిన తర్వాత 1 గంట 2 గంటలు దాన్ని చూస్తూనే కూర్చుంటాడు అనమాట. ఇంకా మళ్ళీ మళ్ళీ వానికి చెప్తూ ఉండాలన్నమాట, తినరా 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 అని. ఆలుగడ్డలు అయితే కొంచెం చిన్న సైజ్ లో ఉంటే బాగుండేది, పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట. ఇంకా అలాగే వేసేసాను. ఎప్పుడైనా సరే మనం ఆలు మిర్చి చేసుకునేటప్పుడు నైట్ టైం గనక చేసుకుంటే మనం ఎంత తింటామో అంతే చేసుకోవాలండి, లేదంటే మార్నింగ్ వరకు చద్ది పట్టినట్టు అవుతాయన్నమాట. ఆలుగడ్డ కదా తొందరగా పాచిపోయినట్టు అవుతుంది, వాసన వస్తుంది అన్నమాట. మార్నింగ్ వరకే ఇట్లా జిగురుగా అంటుకున్నట్టుగా ఉంటుంది, తినాలనిపించదు. వేడివేడిగా ఉన్నప్పుడే. పిల్లలకైతే గనక అన్నం కాస్త మెత్తగా వండుతానండి, ఇంకా వండగానే పిల్లలకైతే తినిపించేసాను. ఇప్పుడైతే ఇంకో DIY చూద్దాం. నేను ఒక పాత చీపురుని అయితే తీసుకున్నానండి, ఇంకా చీపురులో నుంచి ఆ బ్యాంబూ స్టిక్స్ అయితే తీసుకుంటున్నాను. అన్ని కూడా ఒకే సైజ్ లో ఉండేలాగా అయితే విరుచుకుంటున్నానండి. ఈ స్టిక్స్ వచ్చేసి కింది వైపు సన్నగా, పై వైపు అయితే లావుగా ఉన్నాయండి. పైకి కిందికి ఒకేలాగా అయితే లేవండి సైజు. ఇంకా అన్ని విరుచుకున్న తర్వాత చిన్న సైజ్ లో అయితే కర్రలన్నీ కూడా విరుచుకుంటున్నాను, ఒకే సైజు వచ్చే విధంగా. నేనైతే ఆ కర్ర ముక్కలను పెద్ద సైజు లోనే తీసుకుందాం అనుకున్నాను, కానీ చాలా తక్కువ ఉన్నాయండి, అందుకే మళ్ళీ విరుచుకున్నాను. కర్రలన్నీ కూడా రెడీ అయిపోయాక అల్లుకుంటున్నానండి. అల్లుకోవడానికైతే నేను పైపింగ్ థ్రెడ్ అయితే తీసుకున్నానండి, సుతిల్కొన ఉన్నా కూడా తీసుకోవచ్చు. ఇది అల్లుకోవడం అయితే చాలా ఈజీ అండి. ఒక కర్రను పెట్టి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చేస్తూ పోతే సరిపోతుంది. చెప్పే కంటే కూడా చూస్తేనే బాగా అర్థం అవుతుందండి. ఇంకా వీడియోలో చూపించిన విధంగానే మొత్తం కూడా అల్లుకొని కింది వైపునైతే ఒక 2 ముళ్ళు వేసేసుకోండి. ఇక అంతేనండి, సేమ్ ప్రాసెస్ లో ఇంకో వైపు కూడా అలాగే అల్లుకోవాలండి. ఫస్ట్ సైడ్ అల్లిన దానికంటే కూడా సెకండ్ సైడ్ అల్లుకోవడం అయితే ఇంకా చాలా ఈజీ అండి, తొందరగా అయిపోతుంది. పైపింగ్ థ్రెడ్ కంటే కూడా సుతిల్కొన ఉంటే బాగుంటుందండి. నా దగ్గర సుతిల్కొన లేక నేనైతే పైపింగ్ థ్రెడ్ ని యూజ్ చేశాను. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అల్లుకుంటే పోతే సరిపోతుందండి. మనకు పాతకాలంలో నిచ్చెనలు ఇలాగే ఉంటాయి అనుకుంటా, అలాగే రెడీ అవుతుంది. చూడండి, నిజంగా ఒకప్పటి పాతకాలపు నిచ్చెన లాగే ఉంది. పైవైపు దారాలు అయితే అలాగే ఉంచుకోండి ముడి వేసిన తర్వాత. ఇంకా ఒక 2 పెయింట్ బాటిల్స్ అయితే తీసుకున్నానండి. పెయింట్ బాటిల్స్ గనక లేకపోతే మనతో టానిక్ సీసాలు ఉంటాయి కదా, అవైనా తీసుకోవచ్చు. ఇంకా దాన్ని అయితే మన చిన్ని నిచ్చెనకైతే కట్టేస్తున్నాను అనమాట. కింది వైపున అయితే కట్టాను, ఇంకొకటైతే పై వైపున అయితే కడతాను. ఇంకా నాతో అయితే ఒక చిన్న టెడ్డీ బియర్ కీచైన్ అయితే ఉంది. కీచైన్ ది తీసేసి ఆ టెడ్డీ బియర్ ని మధ్యలో అయితే కట్టానండి. ఇంకా అంతే, మన చిన్ని నిచ్చెన ఇలా రెడీ అయిపోయింది. ఇదన్నమాట ఈ రోజుటి వీడియో. గనక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరో వీడియోతో మళ్ళీ వస్తా, బాయ్.